దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ 18:3. చాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం అనగానే ఎమ్మటే హల్లెలూయా అనండి. ఓకే, వాక్యం వినకపోయినా ఆ మాట వినపడినప్పుడు స్తోత్రం అన్నాను గత నిద్రన్న పోద్ది. రైట్, జాగ్రత్తగా విందాం. గమనించండి, 18:3లో ఒక మాట అన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్న వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేస్తారు. ఈరోజు ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా చాలామంది ఏం చేస్తుంటారో తెలుసా? తడువు చేస్తూ ఉంటారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యము అనే మాట కూడా వాడచ్చు. ఇంగ్లీష్లో దాన్ని నెగ్లిజెన్స్ అంటే, ఏదైనా పని చెప్పారనుకోండి పిల్లలకు కానీ ఎవరికైనా, అది చేద్దాంలే, అది చూద్దాంలే, కాసేపు ఆగాక చేద్దాం. ఆత్మీయ జీవితములు కూడా చాలామంది ఇలాంటి విధానాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి విధానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏది స్వాధీనపరచుకోలేవు. సంవత్సరాలు వాగ్దానాలు జనవరి 1వ తారీఖు తీసుకుంటాం, మరలా వచ్చే జనవరి వరకు ఆ వాగ్దానం నెరవేర్చబడదు, కానీ ఇంకో వాగ్దానం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. వాగ్దానాలను కట్టలు కట్టి డబ్బులు కట్టలు కట్టినట్టు కట్టి పెట్టుకోవడం కాదు నువ్వు కావాల్సింది. నువ్వు నేర్చుకోవలసిన, నీకు కావలసిన అనుభవం ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు సిద్ధపరిచి దైవజనుడి ద్వారా మాట్లాడుతున్న మాటలను, దేవుడు నీ కొరకు ఇస్తున్న వాగ్దానాలను స్వాధీనపరుచుకోగలిగిన అనుభవం కలిగిన వ్యక్తివై ఉండాలి. అంతేగాని నాకు వాక్యం బాగుంది, ఈరోజు భలే వాక్యం చేత తాకబడ్డా కాదు. తాకబడిన వాక్యమును బట్టి ఏం పొందుకున్నావు? ఏమిని ఇంటికి తీసుకొని పోతున్నావు? ఇజ్రాయేలీల ప్రయాణము ప్రారంభమైనది మొదలుకొని దేవుడు వారికి సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఆగిపోయి ఇక వాగ్దాన భూమికి పోకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు, తడువు చేస్తూ ఉన్నారు. తడువు చేస్తూ ఉండగా దేవుడు వారితో మాట్లాడిన తర్వాత యెహోషువ అంటాడు, ఎంతకాలం ఇక్కడ కూర్చుంటామయ్యా? ఎంతకాలం ఇలాంటి స్థితిలోనే ఉండటం? మనకు మేలా? దేవుడు మనకు ఒక వాగ్దాన భూమిని ఇచ్చాడే, దాన్ని స్వాధీనపరచుకోవడానికి మనం ముందుకు కదవలసిన అవసరత ఎంతో ఉంది. నా వైపు చూడండి. ఈరోజు నీ జీవితంలో పరిస్థితుల్లో అలా కూర్చోడానికి అలవాటు పడిపోయావే తప్ప పరిస్థితిని అధిగమించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండట్లా. ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నావు అని అంటే, దేవుడు వాగ్దానం చేశాడండి, ఏదో ఒక టైంలో నెరవేరుస్తాడు. ఏదో ఒక టైంలో నెరవేర్చేవాడైతే ఆ సంవత్సరం నీకెందుకు వాగ్దానం ఇచ్చాడు? ఏదో ఒక టైంలో దేవుడు చేస్తాడు లేదండి, ఏదో ఒక టైంలో చేసేవాడైతే ఈరోజు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అప్పుడు మాట్లాడచ్చు కదా. ఎప్పుడైనా ఆలోచన చేసామా ఇలా? మనకు తెలిసిందంతా ఏంటంటే నిర్లక్ష్యంగా భక్తి చేయడం, నిర్లక్ష్యంగా దేవుని మందికి రావడం, నిర్లక్ష్యంగా దేవుణ్ణి ఆరాధించడం, ఇదే మనకు తెలిసిందంతా. దీనివల్ల ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఆ రోజు వాళ్ళు తడువు చేయడం వల్ల వాగ్దాన దేశమును పోగొట్టుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆలస్యం చేయడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుణ్ణి స్వాధీనపరుచుకోలేకపోతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుణ్ణి వశపరుచుకోలేకపోతున్నావు. దేశము అనగా క్రీస్తు. ఈరోజు నువ్వు ఏం స్వాధీనపరుచుకోవాలి తెలుసా? ఉద్యోగాన్ని కాదు, డబ్బుని కాదు, ఐశ్వర్యాన్ని కాదు, పలుకుబడిని కాదు, లేకపోతే నీ బంధువులను కాదు, నీ భర్తను కాదు, నీ భార్యను కాదు, నీ పిల్లలను కాదు. నువ్వు స్వాధీనపరచుకోవాల్సింది నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్వాధీనపరచుకోగలిగిన వ్యక్తివై ఉండాలా. అదేందండి, దేవుణ్ణి ఎట్లా స్వాధీనపరచుకుంటాం? ఏ రకంగా దేవుణ్ణి స్వాధీనపరచుకుంటాం అని అంటే, గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ
చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం. గమనించండి, ఆయనను స్వాధీనపరుచుకోవాలి అని అంటే ప్రారంభంలో అక్కడ మాట్లాడాడు. ఏమని మాట్లాడాడండి? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయుట మంచిదా? ఈరోజు నీ నిర్లక్ష్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుని వాగ్దానాలను, దేవుడు నీకు ఇస్తున్న రక్షణను, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదాలను ఇవన్నీ పోగొట్టుకునే స్థితిలోనికి తీసుకొని వస్తూ ఉంది. ఒక వ్యక్తి నీ మాట వినాలి అని అంటే ఆ వ్యక్తిని నువ్వు వశం చేసుకోవాలా. ఆ వ్యక్తి నీ మాట వినేటట్టు నువ్వు చేసుకుంటే ఏ పనైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు, ఏదైనా నీ కొరకు చేయడానికి మనసు కలిగి ఉంటాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి స్వాధీనపరచుకోగలిగితే నువ్వు కోరుకున్న ప్రతి పని, నువ్వు ఆశపడిన ప్రతి దానిని దేవుడు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. గమనించండి, 10 మంది కన్యకల ఉపమానం మనకు తెలుసు. అందులో ఎంతమంది బుద్ధిమంతులు, ఎంతమంది బుద్ధిహీనులండి? 5. ఎంత అబద్ధం అండి అది. 10 మంది బుద్ధి కలిగిన వాళ్ళేనండి. 5 ఎలా లెక్కలో తీసుకుంటాం? 5 బుద్ధి కలిగిన వాళ్ళు అయితే 5 వచ్చేవాళ్ళుగా అయ్యే పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి. మిగతా 5 ఇంటి దగ్గరే ఉండాలిగా, సిద్ధపడకుండా ఉండాలిగా, ఎలాంటి ఆలోచన లేకుండా ఉండాలిగా. 10 మంది కూడా బుద్ధి కలిగిన వాళ్ళే, 10 మంది కూడా ఆశ కలిగిన వాళ్ళే. ఆ ప్రియుడును, పెళ్లి కుమారుణ్ణి వాళ్ళ వశం చేసుకోవాలని ఆశతో ఎదురు చూస్తూ వచ్చిన వాళ్ళే. కానీ 5 మాత్రం నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్త కలిగిన వారిగా ఉన్నారు. వారు 5 నిర్లక్ష్య వైఖరిని కనపరిచారు. బుద్ధి కలిగిన వాళ్ళే, కానీ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది వీళ్ళకి. కానీ మిగిలిన 5 ఎవరైతే ఉన్నారో ఈ 5 ఎలా ఉన్నారట? సిద్ధపడి నిర్లక్ష్య వైఖరి లేకుండా ఏం చేశారు? వారు సిద్ధపడి వచ్చినట్టుగా ఉంది. ఈరోజు నీ జీవితంలో నీ ప్రభువును నువ్వు ఎదుర్కోవాలి అని అంటే నీకేం కావాలో తెలుసా? నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టగలిగిన వ్యక్తివై ఉండాలి. ఎంతకాలం ఆ నిర్లక్ష్యంలో ఉంటావు? ఎంతకాలం ఆ తడువు చేస్తూ ఉంటావు? ఎంతకాలం ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం? చాలామంది సహజంగా క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే, ఈ కష్టాలు ఎప్పుడొకప్పుడు పోతాయిలేండి, ఎప్పుడొకప్పుడు దేవుడు చేయకపోతాడా, ఏదో ఒక సమయంలో నా జీవితంలో మేలు జరగకపోతుందా అనే ఆలోచనతో చాలామంది అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. గమనించండి, అటువంటి ఆలోచన విధానంతో నువ్వు కూర్చొని ఉంటే దేవుడు నీకు ఏ మేలు చేయడు. దేవుడు నీకు మేలు చేయాలన్నా, నీకు ఉపకారం చేయాలన్నా నీలో నిర్లక్ష్యము లేకుండా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను వశం చేసుకోగలిగిన వ్యక్తివై ఉండాలి. ఆయనను వశం చేసుకునే విధానం నీలో లేకపోతే ఏ వ్యక్తి కూడా నీకు సహాయం చేయలేడు. గమనించండి, లూకాసు వార్తలో 15వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూస్తే తప్పిపోయిన కుమారుడు గురించి రాస్తూ ఉంటాడు. చదవాల్సిన అవసరం లేని నేను చెప్తా ఉంటాను, వినండి. ఈ తప్పిపోయిన కుమారుడికి ఆస్తి తీసుకొని పోయాడు, మొత్తం వ్యర్థం చేసుకున్నాడు. తన జీవితం అంతా పాడైపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారట? ఎవరు గుర్తొచ్చారండి? చెప్పాలి గట్టిగా. ఎవరు గుర్తొచ్చారు? తండ్రి. ఆ ఇంటిలో సంపద ఉంది, ఆ ఇంటిలో ఐశ్వర్యం ఉంది, ఆ ఇంటిలో ఆనందం ఉంది, ఆ ఇంటిలో సమాధానం ఉంది, ఆ ఇంటిలో కొరత అనేది లేదు. జీవితం అంతా ఆగమైపోయిన తర్వాత నేను అక్కడికి వెళితే బాగుండు అనే ఆలోచనతో వచ్చాడు. చూడండి, అన్నీ నష్టపోయిన తర్వాత దేవుణ్ణి వెతకడం సహజంగా జరుగుతున్నది. ఈరోజు నువ్వు అన్నీ నష్టపోయిన తర్వాత కాదు దేవుణ్ణి వెతకాల్సింది. అన్ని సమస్తము దేవుడు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా ప్రతిసారి కూడా ఆయన దగ్గరకు రాగలిగిన మనస్సును నువ్వు కలిగి ఉండాలి. అలాంటి మనసు లేకపోతే దేవుడు నీకేమీ అనుగ్రహించడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చదవబడిన అదే లూకాసు వార్తలో చెప్పబడిన వాక్యములో నుంచి. చూడండి, మురికి బట్టలతో ఉన్నాడు. నా వైపు చూడండి అమ్మా, మురికి బట్టలతో ఉన్నాడు. అప్పటికి చాలా రోజులైంది స్నానం చేయకుండా. వాడి ఆకారమే ఒక రకంగా ఉంది, కానీ తండ్రి పై రూపాన్ని చూడలేదు, కానీ వాడి మనస్సును గుర్తుపట్టాడు ఆయన. ఈరోజు దేవుడు నువ్వు వేసుకుంటున్న పై వస్త్రాన్ని చూడడు ఆయన. నువ్వు ఎంత అందంగా తయారవుతున్నావు,
ఎంత చక్కగా నీ రూపాన్ని దిద్దుకుంటున్నావు, ఎంత మంచి వస్త్రాలు వేసుకుంటున్నావు, ఎంత మంచి ఆభరణాలు ధరించుకుంటున్నావు, ఎంత అందంగా కనబడుతున్నావు అనేది దేవునికి అవసరం లేదు. నీ అంతరంగంలో నువ్వు ఎంత ఆయన కొరకు సౌందర్యంగా ఉన్నావు అనేది ఆయన చూస్తాడు. ఈరోజు చాలా వరకు క్రైస్తవులు కానీ మనుషులు కానీ చూసేది ఏంటో తెలుసా? బయట రూపాన్ని చూస్తూ ఉంటారు కానీ అంతరంగంలో ఉన్న మనసును చూడరు. తప్పిపోయిన వాడు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే ఒక మంచి సందర్భం చూడండి. అక్కడ వాడు వస్తూ ఉండగా తండ్రి తడువ చేయలేదు. అక్కడ ఏం చేయలేదండి? తడువ చేయలేదు. ప్రతిరోజు తన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు తన విషయమై ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు వాడు వస్తాడు, ఖచ్చితంగా వాడిని నేను కలుసుకుంటాను, తిరిగి మరలా వాడిని చేర్చుకుంటాననే ఆలోచన తలంపుతో ఎదురు చూస్తున్నాడు. తిరిగి ఇంటికి వస్తున్న వాడి దగ్గరకు తండ్రి తడువు చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాడి దగ్గరికి. వాడి మీద ముందు కనికరపడ్డాడు, ఆ తర్వాత కౌగులించుకున్నాడు, తన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కోల్పోయిన స్థితి అంతటిని కూడా తిరిగి మరలా తనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నువ్వు అలాంటి మనసుతో ఆయన దగ్గరకు తిరిగి రాగలిగితే, అయ్యా ఇంతకాలం ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండడానికి నేనే కారణం, నా ఆలోచన, నా స్వచిత్తము, నా సొంత తలంపులు, నా సొంత ఆలోచన, నా సొంత కోరికలు ఇవన్నీ కూడా నీ నుంచి నన్ను దూరం చేసినాయి. కానీ ఎప్పుడైతే తిరిగి మరలా రావాలని మనసు కలిగి ఆయన దగ్గరకు వస్తూ ఉంటావో తెలుసా, నీకంటే ముందుగా ఆయనే నిన్ను చేరుకుంటాడు. ఆయన చేరుకొని మొదటిగా నీ మీద ఆయన కనికర పడతాడు, రెండవదిగా నిన్ను హత్తుకుంటాడు, మూడవదిగా నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నాలుగవదిగా కోల్పోయిన స్థానమును తిరిగి మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఆలోచన కలిగినప్పుడు ఎందుకు తడువు చేయాలండి దేవుని దగ్గరికి రావడానికి? నిజంగా మీరు ఎంత మంచి వాళ్ళంటే, నేను విన్న సాక్ష్యం ఏంటంటే 10-20 కల్లా ఇక్కడ తాళాలు వేసేస్తారు. మరి తాళాలు వేసి ఎక్కడ పెట్టుకుంటారయ్యా అంటే అయ్యగారి జేబులో ఉంటాయంట ఆ తాళాలు. ఏ విశ్వాసి చేతిలోకి ఇచ్చినా మనకున్న సహజమైన అలవాటు ఏంటంటే వెళ్ళి కాస్త మచ్చిక చేసుకొని మంచి చేసుకొని ఏదో ఒక కారణం చెప్పి తాళం తీసుకొని బయటికి వెళ్ళిపోతాం కదా. అయ్యగారి జేబులో ఉంటే రాగలవా? రాలేవు. చచ్చినట్టు కూర్చోవాల్సిందే. నీకు నడువు నొప్పి రాని, తలకాయ నొప్పి రాని, ఏ నొప్పి రాని, ఎలాంటిది వచ్చినా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యగారు జేబులో తాళం తీసి ఇస్తాడు. అప్పుడు దాకా నువ్వేం చేయాలా? నువ్వు ఎంత ఏం చేసినా ఇక్కడే ఉండాలి కదా. చాలా మందిరాల్లో అలా ఉండదండి. పాపం అయ్యగారులు తిప్పలు పడుతుంటారు. అయ్యా తడువు చేయకుండా సమయానికి రండి అయ్యా, తడువు చేయకుండా దేవుని మందిరానికి రండి అయ్యా, తడువు చేయకుండా మందిరానికి రావడం, పరిచయం చేయడం ఇవన్నీ మంచిదయ్యా అంటే 10:30కు వస్తారు చిన్నగా. కొంతమంది అయితే అండి ఎంత ధన్యలో 11ంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. కరెక్ట్ వాక్యం టైంకి వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆశీర్వాదం టైంకి వచ్చే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది, కానుక టైంలో ఇవన్నీ తడువు చేసే బ్యాచ్లన్నిటికీ కనికరం ఉండదు. ఆయన కనికర పట్టడం కానీ హత్తుకోవటం కానీ వాళ్ళని ముద్దు పెట్టుకోవడం ఏమి ఉండదు. వాళ్ళకి ఏ కాడికి ఎలా ఉంటుందంటే దేవుడి దగ్గరికి వచ్చే ఆయన దొరుకుద్దా, దేవుడి దగ్గరికి వచ్చే ఆయన ఇస్తాడా, ఇలాంటి ఆలోచనే తప్ప అరే నేను దేవుని మందిరానికి తడవ చేయకుండా వెళితే నా దేవుడు నేను పాటిస్తున్న క్రమాన్ని చూసి ఎంత సంతోషిస్తాడో. ఈ స్థలానికి ఏం పేరు అండి? పరిశుద్ధ స్థలము. అయ్యో పరిశుద్ధ ప్రభు సంఘం కాదండి, పరిశుద్ధ స్థలం. యెషయా గ్రంథంలో రాస్తాడు, ఆయన కనుదృష్టి నిలుచు స్థలం ఇది. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? ఆయన కనుదృష్టి నిలిచే స్థలానికి వస్తున్నావు. చాలా వరకు మనకున్న విధానం ఏంటంటే సమస్య కానీ ఇబ్బంది కానీ కలిగినప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాం. నువ్వు ఇంట్లో కూర్చొని అలా తడువు చేసి అలా బాధపడిన దానికంటే దేవుని మందిరానికి రా. ఇక్కడ దేవుని కనుదృష్టి నిలిచే స్థలం ఇది, దేవుని తేజో మహిమ నిలుచు స్థలం ఇది, దేవుని ప్రసన్నత ఉండే స్థలం ఇది. ఇక్కడికి నీ వచ్చి ప్రార్థన చేయగా, ఆయనకు మొర్రపెట్టగా, నీ మొర్రను విన్న దేవుడు నీ మీద కనికరపడి నిన్ను హత్తుకొని నిన్ను ముద్దు పెట్టుకొని నీ పరిస్థితి నుంచి ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? మారాలో నుంచి మధురంలోనికి నడిపిస్తాడు ఆయన. నువ్వు తడువు చేస్తున్నావు కాబట్టి మారాలో ఉండిపోతున్నావు. నీ ఆలస్యము, నీ నిర్లక్ష్యము ఎక్కడికి తీసుకొని పోతుందో తెలుసా? ఇంకా మారాలోనికే పోతున్నావు తప్ప
మధురమైన అనుభవంలోనికి రాలేకపోతున్నాం. చాలా వరకు మన ప్రార్థనలు ఎట్లుంటాయో తెలుసా అండి? ప్రభువా, ఈ సమస్య నా నుంచి తీసివే, ఈ బాధ నా నుంచి తీసివే. అది తీసివేయడానికి కాదు, నీ దగ్గరకు వచ్చింది దాన్ని జయించడానికి నీకు శక్తిని ఇస్తున్నాడు దేవుడు. సమస్యను తొలగించమని ఎప్పుడు దేవుణ్ణి అడగకండి. ప్రభా, ఈ సమస్యను జయించగలిగిన శక్తి, సామర్థ్యం నాకు ఇవ్వు. సమస్య నీకేం నేర్పిస్తుంది తెలుసా? ప్రార్థనను నేర్పిస్తుంది. సమస్య నీకు పోరాటం నేర్పించింది దేవునితో. సమస్య నీకు వాక్యమును చక్కగా శ్రద్ధగా వినగలిగిన మనస్సును దయచేస్తుంది. నీ జీవితంలో కలుగుతున్న సమస్యలు ఎలాంటి జీవితాన్ని కలిగిస్తే తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తిని చేయాలనే తలంపు, ఆలోచన నీలో పుట్టిస్తుంది. ఆ కలుగుతున్న ఆలోచనలన్నిటిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు అనుకో, నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్న ప్రతి మేలును, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటావు. ఈరోజు ఎందుకు ఆ నిర్లక్ష్యం నీలోకి వచ్చేసింది? ప్రారంభంలో నీ భక్తి ఎంత బాగుందో, ప్రారంభంలో నీ ప్రార్థన జీవితం ఎంత బాగుందో, సంవత్సరములు గడుస్తున్నా దేవునిలో ఆసక్తి తగ్గలేదు, విశ్వాసము తగ్గలేదు, ప్రార్థన తగ్గలేదు, పరిచర్య చేయడం తగ్గలేదు, దేవుణ్ణి వేడుకోవడంలో తగ్గలేదు, మొరపెట్టడం తగ్గలేదు, తోటివాడి సమస్యను నీ సమస్యగా భావించి ప్రార్థన చేయడంలో తగ్గల. రాను 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 నీ భక్తి నిర్లక్ష్యమైన స్థితిలో నీకు పోవడానికి కారణం నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తావో అంతగా దేవుని కృపను నువ్వు దూరం చేసుకుంటావు. ఎట్లయిపోయిందండి దేవుని కృప దూరం అంటే? రాజు అయిన సౌలు జీవితాన్ని చూడండి. యెహోవా మాట విని దాని ప్రకారంగా నడుచుకునేవాడే రాజుగా ఉండగలుగుతాడే తప్ప, ఆయన మాట వినకుండా తనకు నచ్చినట్టుగా చేసేవాడిని ఎవరిని రాజుగా ఉంచాడు. అది భక్తుడైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా, ప్రవక్త అయినా, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చినట్టుగా చేశాడు కాబట్టి కృప వ్యర్థం చేసుకున్నాడు. ఈరోజు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతే నీ జీవితంలో ఆ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో దేవుని కృప నుండి నిన్ను దూరం చేస్తుంది. దూరం అయిపోవడం మంచిదా దేవునికి? దగ్గర అవ్వడం మంచిదా? హలో, దగ్గర అవ్వాలంటే నీలో ఏముండాలి? తడువు చేసే మనసు ఉండకూడదు. ఏ మనసు ఉండాలో తెలుసా? చురుకు కలిగిన మనసును నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చూడండి, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని అన్నారా లేదా? అన్నారండి? మీ బైబిల్లో ఉందా? ఉందిగా. మరి హెబ్రీ స్త్రీలకు ఆ చురుకుదనం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచన చేశారండి? వాళ్ళు చురుగ్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పలానా పని ఉందంటే రేపటికి వాయిదా వేసే రకాలు కాదు, ఈరోజు చేసే రకాలే. రేపటి పనిని కూడా ఈరోజే దాని కొరకు అన్నీ చేసి పెట్టుకునే వాళ్ళు. అందుకే చురుకైన వాళ్ళు. ఈరోజు మనం రేపటి పని అనుకో, ఎల్లుండికి చూద్దాం, నెల రోజులు ఉందిగా టైము. అదే పెళ్ళికైతే ఓయ్ బాబోయ్, షాపోడికి వెళ్ళి వాడికి వార్నింగ్లు ఇస్తాం, వాడికి డెడ్ లైన్ పెడతావు, వాడికి ఫలానా తారీఖు నీకు పోతే నా చేతిలో నీకు ఉంటుందని వాడిని హెచ్చరిక చేసి వస్తావు. మరి ప్రార్థనకి ఎందుకు చేయవు? ఇంట్లో పిల్లలకి భర్తను ఎందుకు ఆ విధానంలోకి తీసుకురావు? పిల్లల్ని ఎందుకు ఆ స్థితిలోనికి, భక్తిలోనికి తీసుకురావంటే నిర్లక్ష్యం. తడువు చేయడం ప్రతిసారి ఏం కాదులే. ఈరోజు నువ్వు తడువు చేస్తున్న ప్రతిసారి దేవుణ్ణి స్వాధీనపరచుకోవలసిన నీవు, ఆయన పట్టులో ఉండి బ్రతకవలసిన నీవు ఆ పట్టు నుండి బయటకు వస్తున్నావు. గమనించండి. రెండవదిగా, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. అది చాలు. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటావు. మీ పక్కనున్న వారికి ఆ మాట చెప్పండి. ఏమని చెప్తారు? నాగలి చూడబాకు, అడు చూడు, నాగలి ఏముంది చూసి చెప్పు. ఏమని చెప్తా? తడువు చేసింది చాలు, తడువు చేయబాకు ఇంకా. ఎన్నాళ్ళ మట్టుకు నా అటు చూడ, నాగలి కాదు, అటు చూడు. ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటావు? ఒక తలంపే కలిగి ఉండు.
ఆ తలంపు దేవుని తలంపు అయి ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి అనుసరించే వారిగా ఉండాలండి. ఎప్పుడైనా సేవకులు పడే ప్రయాస దేనికో తెలుసా? ఏదో మీరు కానుకలు ఇస్తారనో, దశభాగాలు ఇస్తారనో, ఇంటికి పిలిచి భోజనాలు పెడతారనో కాదు. నువ్వు ఆయన అనుసరించే వ్యక్తిగా ఉండాలనేదే వాళ్ళ ప్రయాస. హెచ్చరికైనా మంచి మనసుతో తీసుకో, గద్దింపైనా విధేయత చూపించు. సేవకుడు నీ క్షేమం కొరకు ఏది చెప్పినా దాని విషయమై లోబడగలిగిన మనస్సు నీకుంటే తప్పకుండా నువ్వు దీవించబడతావు. తప్పకుండా దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుతావు. ఒక మంచి మాట చెప్పమంటారా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో నీరసంగా ఉండు, రోగంతో ఉండు, బలహీనతో ఉండని రాశాడండి. అక్కడ ఎక్కడ వర్ధిల్లాలి ముందు నువ్వు? అయ్యి బాబు సెపరేషన్ బాబా. ఎక్కడ వర్ధిల్లాలి నువ్వు? ముందు ఎక్కడ వర్ధిల్లాలి? అక్కడ వర్ధిల్లితే మిగతావన్నీ ఏమవుతాయి నీ జీవితంలో? అదొద్దు. ముందు మనకు అదొద్దు అన్నమాట. మనకేం కావాలి తెలుసా? మిగిలినవన్నీ దేవుడు చేయాలా? ఆత్మీయత గురించి అప్పుడు ఆలోచిద్దాం. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి అనుసరించగలిగిన వ్యక్తివి నువ్వు అయి ఉంటే నీ జీవితంలో సందేహాలకు చోటు ఉండదు. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి అనుసరించగలిగిన వ్యక్తివి నువ్వు అయితే నీ జీవితంలో సందేహాలకు చోటు ఉండదు. రెండు తలంపులు కలిగిన వ్యక్తిగా అసలే ఉండవు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 13వ వచనములో చూడండి, రెండు తలంపులు గల వారి విషయమై దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక్క నిమిషం నేను చూసి తాగండమ్మా. 119 ఎన్నో వాక్యం? అది ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. 113 చూడండి, 119, 113. రెండవదిగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, రెండు తలంపులు కలిగిన నీవు దేవుని చేత ద్వేషింపబడే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే తట్టుకుంటామండి? హలో, ఎవరైనా వచ్చి నీ మొహం చూసుకున్నావు ఎప్పుడైనా? జిడ్డు మొహం దానా, జిడ్డు మొహోడా, అసలు నిన్ను ఎవడైనా ప్రేమిస్తారా? అసలు నీ దగ్గరకు రావాలంటేనే వాంతి వచ్చింది అని ఎవరైనా అన్నారనుకోండి, నేను అనట్లేదు కానీ ఎవరైనా అన్నారనుకోండి, ఎట్లుంటుందండి మీకు? అబ్బాయి ఎంత మంచి మాట, ఎంత హాయి అంటావా? అవసరమైతే వాడిని కొడతావు, గొడవ పెట్టుకుంటూ, లేదా ఇంటికి పోయి అన్నా ఏడుస్తారు. ఈ విషయాలు ఏదో ఒకటి జరుగుద్దా లేదా? ఒక మనిషి నిన్ను ద్వేషిస్తే నువ్వు తట్టుకోలేవే. ఒక మనిషి నిన్ను దూరం పెడితే నువ్వు ఓర్చుకోలేవే. నిన్ను కట్టుకున్న భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీకు దూరంగా ఉంటే నువ్వు తట్టుకోలేవే. నువ్వు రెండు తలంపులు కలిగి ఉండి దేవుని చేత ద్వేషింపబడుతున్న వ్యక్తిగా ఉంటే నిన్ను ద్వేషించడానికి దేవుడు ఎంత బాధపడి ఉంటాడో. విమనస్కులుగా ఉండకుండా ఉండాలి. రెండు తలంపులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వేం సాధించలేవు. చాలామంది క్రైస్తవులకున్న అలవాటు ఏంటంటే, నా వైపు చూడండి, అయ్యగారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. అయ్యగారు ఫలానా రోజు మా ఇంట్లో ప్రార్థన పెడతారా? ఫలానా రోజు మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ఉంది. ఫలానా రోజు మా అమ్మాయి పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళి మీ చేతుల మీదుగా జరిగించాలి. మంచి మాట. అయ్యగారు అంటాడు, 21వ తారీఖు ఖాళీ లేదు కానీ 18వ తారీఖు పెట్టుకో, నాకు ఖాళీ ఉంది, నేను బిజీగా ఉన్నా. లేదు లేదండి, ఆ తారీఖునే ఎందుకు పట్టుబడుతున్నావు? ఎవరిదైనా కలిసి వచ్చు నువ్వు ఆల్రెడీ. ఆ 18వ తారీఖు మంగళవారం వచ్చింది, 20వ తారీఖు గురువారం వచ్చింది. నీకు మంగళవారం ఇష్టం లేదు, ఆచారాల ప్రకారం చూస్తే మంగళవారాలు ఏవి చేయకూడదు. మరి శుక్రవారం పెట్టుకుంటూ అంటే శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదండి, అందుకు శుక్రవారం పెట్టుకోకూడదు మేము. మరి గురువారం ఎందుకు? నీకు మంచి రోజు అయింది, మిగతా రోజులు మంచి రోజులు కాదా? వాక్యం చదువుతున్న మనమే
ప్రార్థన చేస్తున్న క్రైస్తవులే ఎవరి మాట వింటారో తెలుసా? ఆచారాలను, అన్యుల మాటలను కలిగి 2 తలంపులు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. నీకు ఆ డేట్ ఆల్రెడీ నువ్వు ఒకరిని కనుక్కొని ఆచారపరమైన విషయాలన్నీ తెలుసుకొని ఆ రోజు ఫిక్స్ అయ్యి ఇంక అయ్యగారి దగ్గరికి రావడం ఎందుకు? నువ్వు అటే పోయి నిన్ను కొడితే ఆయనే కడతారు కదా దండ, అయిపోద్దిగా పని, అవునా కదా? మరి అయ్యగారి దగ్గర రావడం ఎందుకు? అయ్యగారులకు ఇది ఒక తిప్పలా. ఆయనేమో దైవికంగా వెళ్దాం అంటాడు, దైవపరమైన విధానాన్ని మనం పాటిద్దాం అంటాడు, నువ్వేమో ఆచారాన్ని పాటిద్దాం అంటావు. ఇద్దరికి గొడవేగా. అంతసేపు నీకు మంచిగా కనపడి నీ దైవజనుడికి మంచిగా కనపడ్డు, అసలు శత్రువు కంటే ఘోరంగా చూస్తావు. అలాంటి తలంపు నీకెందుకు వస్తూ ఉంది? దేవుని విషయం కూడా ఇలానే ఆలోచన చేస్తూ ఉంటారు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి 6-8లో, సందేహించువాడు గాలి చేత రేపబడుతున్న సముద్ర తరంగములను పోలినవాడు, అలాంటి వాడు 2 తలంపులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇటు దేవుడు కావాలా, ఇటు లోకము కావాలా. ఇద్దరి చేతులు వదిలిపెట్టాడు, ఇద్దరు కావాలా. నీకు ఆశీర్వాదాలు, దీవెనలు, కృప కావాలనుకున్నప్పుడేమో ఆ చేయి పట్టుకుంటావు, నీ స్వార్థం కొరకేమో లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటావు. ఈరోజు గమనించండి, సందేహించకుండా దేవుని అడగగలిగిన వ్యక్తులమై ఉండాలి. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తే చూడండి. ఒక పెద్ద వయసు మళ్ళిన ముసలావిడట ప్రతిరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అని అంటే ఒక కొండ ఎక్కి దిగిపోవాలా. ఈ కొండ ఇక్కడికి ఎక్కి ఇటు దిగిపోయిన తర్వాతే మందిరం వస్తుంది. ప్రతిరోజు ప్రార్థన చేసేదట. అయ్యగారు మంచి వాక్యం చెప్పగానే ఆ రోజు విశ్వాసాన్ని గురించి చెప్పాడు అయ్యగారు. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్నాడట. అబ్బా, మనుషులకు అసాధ్యం అన్నాడుగా, దేవుడికి అన్నీ సాధ్యం అన్నాడుగా, ఇక పోయి ప్రార్థన చేస్తా అని పెద్ద ఆవిడ హుషారుగా సంతోషంగా కొండెక్కడి దిగి సాయంత్రం ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. 4ంటికి ప్రార్థన మొదలుపెట్టింది. ఏమని మొదలుపెట్టిందో తెలుసా? అయ్యా, ఆవకింతంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడ నుంచి ఇక్కడికి బొమ్మంటే వెళ్ళిపోద్ది కాబట్టి రోజు ప్రతివారం కొండెక్కలేకపోతున్నాను ఆయన, ఈ కొండను తీసి పడితే నేరుగా వెళ్ళిపోతాను నేను అని ప్రార్థన చేస్తుందట. తలుపులు వేసింది, కిటికీలు వేసింది, కొండ ఏమైనా కనపడిద్దేమో అని. చూడు ఎంత జాగ్రత్త. తలుపులు కిటికీలు మొత్తం వేసి మోకాలేసి ప్రార్థన చేస్తున్న రాత్రి అంతా చేసింది. ఫస్ట్ 2 గంటలు ట్రై చేసింది ప్రార్థన చేసి. కొండ పోయిందంటవా? పొయ్యి ఉండదులే, శబ్దం రాలేదుగా, పిల్ల అంటది. శబ్దాలు రాళ్ళు పడ్డట్టు. సరే ఒక 4 గంటలు చేద్దాం చేసింది. ఏదో కొద్ది శబ్దం వినపడుతున్నట్టుంది. ఆ రాత్రుల అడవిలో ఏ పులో, సింహమో, జింకో ఏదో పోతుంది. ఆ శబ్దానికి కొండలు వేసిపోతుంది. అమ్మ ప్రార్థన పని చేస్తుంది, విశ్వాసం పెరిగిపోయింది. తెల్లారు 6 దాకా చేసింది. తలుపులు తెరిచి చూసిందంటే కొండ అక్కడే ఉంది. నాకు తెలిసి ఇది ఎక్కడ పోద్ది, ఇది పోయే రకమేనా? అయ్యగారు ఏదో చెబుతున్నావు, నేనేదో పిచ్చిగా నమ్మా. మనసులో అంత సందేహం పెట్టుకుని నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే కార్యం ఎట్లా జరుగుద్ది? నీకు 2 తలంపులు ఉన్నాయి. ఇటు దేవుడు కావాలా, అటు దయ్యము కావాలా. నీ అవసరాలకేమో దేవుడు, నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి దయ్యం. ఎంతవరకు న్యాయం? 2 తలంపులు కలిగి కూర్చోవడం దేవుని దగ్గర. ఈ 2 తలంపులు కలిగి నువ్వు కూర్చుంటే గుర్తుపెట్టుకో, ఏది సాధించలేవు, దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేవు. పాస్టర్ గారు మాకు మంగళవారాలు పడదండి, మాకు శుక్రవారాలు పడదండి, శనివారం శని అంటగా అసలు పడదండి, ఆదివారం బాగుందంట, మీరు సాయంత్రం మరి ఇక్కడ 6ంటికి ఆరాధన ఉంటుంది, మీరు సాయంత్రం మా ఇంట్లో కూటం పెట్టాల్సిందే, కూటం పెట్టకపోతే గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ అంత మంచి విశ్వాసం. మరి కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్పింది? ప్రతిదీ మంచిది అన్నాడు దేవుడు. ప్రతి దినమును కూడా మంచి దినముగా ఆయన ఆశీర్వదించాడు. ఎందుకు ఈరోజు మంచిది, ఆ రోజు చెడ్డదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను రక్షింపబడి 25 సంవత్సరాలు అయిందండి, కానీ మంగళవారాలు చూస్తావు, మంచి రోజులు చూస్తావు, మంచి గడియలు చూస్తావు. విచిత్రం ఏంటో తెలుసా? మన హాస్పిటల్కి 9th మంత్ చెకప్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని అడిగాం, 1వ తారీఖు మాకు డెలివరీ చేస్తారా అండి అని. ఎందుకమ్మా అంటే మా ఆయన పుట్టినరోజు వచ్చిందండి,
అందుకని చేస్తామండి అని. ఆమె చేయదని నాకు తెలుసు. పాపం ఏం ఆశపడి అడుగుతుందని కూడా అర్థమైంది. మొత్తానికి డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను అన్న అట్లాంటిది ఏం లేదులేండి, ఆగస్టు 24 వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఎదురు చూస్తాను, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అంది. 10వ తారీఖు వరకు మాత్రం చేయను, 10 దాటిన తర్వాత చేస్తా, 10వ తారీఖు దాటిన తర్వాత. ఎందుకంటే 10వ తారీఖు తర్వాత లంగ్స్ మెచ్యూరిటీ ఫుల్గా ఉంటుంది, మీ వాడికి శ్వాస సంబంధించింది ఇబ్బందులు ఏమి ఉండవు. అందరికీ ఇదో సందేహం, మా వాడు వస్తాడు వీడు వస్తాడు అంటే నిజంగా డాక్టర్ గారు ఏమని ఎవ్వరు చెప్పలేదమ్మా. దేవునితో విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా కాబట్టి దేవుడు ఇస్తాడనే నమ్మకంతో మా వాడు వస్తాడు అంటున్నా, కుమారుణ్ణి అనుగ్రహిస్తాడని. చూడండి, 10వ తారీఖు తర్వాత ఆ అన్న మాట ఏంటో తెలుసా? మీకేమైనా ముహూర్తాలు ఉంటే చూసుకోండి, మంచి రోజులు ఏమైనా ఉంటే చూసుకొని రండి అంది. వేరే వాళ్ళు అయితే ఏమంటారు, ఎగిరి గంతేసి దొరికిందిలే అవకాశం అని చెప్పి పోయి ముహూర్తాలు చూసుకొని వస్తారు, అవునా కదా? నేను ఒకటే మాట అన్నాను, ఏమన్నాను తెలుసా? నాకు ముహూర్తాలు మంచి రోజులు ఇట్లాంటి ఏముండవు. ఏ రోజు డెలివరీ టైం అయితే ఆ రోజే డెలివరీ చేయండి, అప్పటి వరకు నేను దేని గురించి ఆలోచన చేయను. ఎందుకు అలాంటి మనసు మాకు? నాకు తెలిసిన పండగలు ఏంటో తెలుసా? క్రిస్మస్ ఒకటి, న్యూ ఇయర్ ఒకటి, ఈస్టర్ ఒకటి, గుడ్ ఫ్రైడే ఒకటి, ఈ 4 తెలుసు. మరి మీకు ఎన్ని తెలుసు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఫెస్టివల్స్ అయితే ఇవే. మనకి ఎన్నో ఫెస్టివల్స్ తెలుసు. నిన్నేదో ఫ్రెండ్షిప్ డే జరిగింది, తర్వాత ఫాదర్స్ డే జరిగింది, ఆ తర్వాత మదర్స్ డే జరిగింది, ఆ తర్వాత ఇంకో డే జరిగింది. ఇన్ని డేలల్లో ఏ డే బాగాలేదు నీకు నచ్చండే బాలా? మరి మిగతా రోజులు ఎందుకు నచ్చాయి? మరి ఫ్రెండ్షిప్ డే మంగళవారమే వచ్చింది, ఒకరోజు నీ ఏమంటారు, ఈ మ్యారేజ్ యానివర్సరీయా, పెళ్లి రోజు అదేగా. హలో, తెలుగు నాకు రాదా మీకు రాదా? వచ్చుగా. అసలే తెలుగు పదాలు ఒకసారి ఎత్తుకోవాల్సి వస్తుంటుంది ఇంగ్లీష్ మీడియంగా. మ్యారేజ్ యానివర్సరీ మంగళవారం వచ్చి చేసుకోకుండా ఉంటావా? సెపరేట్ అండి, చేసుకోకుండా ఉంటావు, చేసుకోవా? మంగళవారం అచ్చిరాదం చేయవా? చేసుకుంటావుగా. బర్త్డే వచ్చింది చేసుకోకుండా ఉండవా? చేసుకుంటావుగా. అన్నిటికీ నువ్వు అనుకున్న దానికి ప్రతీది మంచిది అనిపించినప్పుడు దేవుడు అనుగ్రహించిన ప్రతి దినం మంచిదని ఎందుకు అనుకోవు నువ్వు? అక్కడే కనబడుతుంది నువ్వు విశ్వాస పిశాచవా అని. అక్కడే అర్థమైపోద్ది నువ్వు విశ్వాసం కలిగిన వాడివా విశ్వాసం లేని వాడివా అని. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న వాడివా నమ్మని వాడివా అక్కడే అర్థమైపోతుంది. ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ కనపడాలి అంటే మందిరంలో కాదు, నీ విశ్వాసం ఆత్మీయుల మధ్యలో కాదు కనపడవలసింది. ఏ వ్యక్తి అయితే నీ దేవుణ్ణి నమ్మడో ఆ వ్యక్తి దగ్గర నీ విశ్వాసమును కనపరచగలిగిన వ్యక్తివై ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడితో పాటు నువ్వు కూడా హ్యాపీగా అందులో కలిసివనుకో, ఇక క్రైస్తవులకు వాళ్ళకు తేడా ఏముండదు. చూడండి, మా తరం, నేను చదువుకున్న రోజుల్లో నా స్నేహితులు ఏ రోజు కూడా అరే మా ఇంట్లో పండగ రారా అని అనలేదు, తీసుకొని పోలేదు. వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? అరే వాళ్ళ డాడీ పాస్టర్, వాడు చర్చికి మాత్రమే పోతాడు, ఎక్కడికి పోడు, మన ఫెస్టివల్స్ వాళ్ళని పిలవద్దు, కానీ వాడు పిలిస్తే మాత్రం మనం ఖచ్చితంగా పోవాలా. ఇలా ఉండాలండి భక్తి అంటే. నేర్పించండి అలా. 2 తలంపులు నేర్పించదు ఎప్పుడు పిల్లలకి, మీరు పాటించద్దు. ఎందుకు ఈ 2 తలంపులు పాటించకూడదని అంటున్నానంటే, ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. 3వ విషయం, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దామా? ముగింపులోకి వచ్చేసాం, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంటే ముగించేమని చెప్తున్నారు అన్నమాట. ఎంత మంచి వాళ్ళండి. కరెక్ట్ గంటకు మించి ఎక్కువసేపు నేను కూడా చెప్పనులేండి. ఎందుకంటే సమయస్ఫూర్తిని కూడా అలవాటు చేశారు మా దైవజనులు, మాకు మా నాయకులు. టైం అంటే టైమే, ఆ టైం కల్లా మీరు చెప్పమన్నా చెప్పం, ఆపేస్తాం ఆ టైంకి. చూడండి, ఎంతకాలము దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తామని అక్కడ రాశాడు. అయ్యా, మేము దేవుని నామాన్ని ఎక్కడ అగౌరవపరిచామండి? ఎప్పుడు కూడా దేవుని గణపరుస్తూనే
ఉన్నామని చెప్తూ ఉంటాం. చూడండి, దేవుని దగ్గరకు వస్తాం, కానీ లోకంలో ఉన్న విషయాలన్నీ అడుగుతాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, లోకంలో ఉన్న వాటన్నిటిని అడుగుతూ ఉంటాం. మరి ఇవన్నీ ఆలోచనలు పెట్టుకున్నప్పుడు అది దేవుణ్ణి గౌరవించినట్ట, దేవుణ్ణి అవమానించినట్ట? చెప్పరేంటండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, లోకంలో ఉన్నవన్నీ అడుగుతున్నావు, అది దేవుణ్ణి గౌరవించినట్ట, అగౌరవపరిచినట్ట? అంటే ఏంటి? అవసరాన్ని తీర్చుకోవడానికి వచ్చావంటే ఆ వ్యక్తితో అవసరం తీరేంత వరకే కదా నీ పని. ఆ తర్వాత ఆ వ్యక్తిని లెక్క చేస్తావా? పట్టించుకుంటావా? పలకరిస్తావా? లేదా? అంటే ఆ వ్యక్తిని ఏం చేస్తున్నావు? అగౌరవపరుస్తున్నావు. చూడండి, మన జీవితంలో మన ప్రవర్తన బట్టి, మన నడవడికను బట్టి, మన విధానమును బట్టి నలుగురిలో మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడతా ఉంది. ఎలా అండి అని అంటే, ఈరోజు నీ భక్తి జీవితాన్ని ఎంతోమంది చూస్తున్నారు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేది గమనిస్తారు, నీ మాట తీరును చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నువ్వు నడుచుకుంటున్న విధానం, నువ్వు చేసే ఉద్యోగం దగ్గర కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, అన్నిల దగ్గర కావచ్చు, ఎక్కడ చూసినా నీలో ఏదో ఒక లోపం కనపడింది అనుకో, ఇగో నువ్వు చర్చికి వెళ్ళే మనిషివి, ఇలానా నువ్వు మాట్లాడదంటే మీ చర్చిలు ఇలా నేర్పిస్తున్నారా? అంటే మీ దేవుడు ఇట్లా అంటాడా? అంటే ఏంటి? నీ దేవుడిని అక్కడ అవమానపరుస్తున్నావు, నీ ప్రవర్తన, నీ మాట తీరు. చాలా వరకు క్రైస్తవులకున్న సహజమైన జబ్బేంటంటే అన్యులను ద్వేషించడం. మందిరానికి వెళ్ళనివాడు అనుకో పురుగును చూసినాడు చూస్తూ, అదే మందిరానికి వెళ్ళేవాడు అనుకో, ప్రైజ్లాడు ఎంత బాగున్నారో మీరు, మళ్ళీ కట్టుకొచ్చేసారు. అదే పక్కోడైతే ఈ జిడ్డు మొహంది కట్టుకొచ్చింది, దేవుడు తెలియదు, పాడు తెలియదు, పాదిది నరకానికే. మరి వీళ్ళు ఏదో పరలోకానికి టికెట్ తీసుకొని వీసా పెట్టుకొని రెడీ కూర్చున్నారు. మరి అక్కడ ఇలాంటి విధానం ఉండి పోతారా పరలోకానికి వీళ్ళైనా? వీళ్ళు చేసే పనికి దేవునికి అవమానం రావడమే కాక అవతల అన్నిడు కూడా ఏమనుకుంటుంది, ఈ యేసుప్రభుత్వం ఏమవుతురా బాబు, వీళ్ళైతే ద్వేషిస్తున్నారంట, వాళ్ళ దేవుడు ఇంకెంత భయంకరుడు, ఎందుకు వచ్చిన వాళ్ళం మన భక్తిని మనం చేసుకుని పోదాం అనే మాట రాకూడదు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసుకున్నా, అది కూలి పనా, ఇంట్లో పనా, ఆఫీసులో పనా, ఎక్కడ పని నువ్వు చేసినా నీ దేవునికి గౌరవం తీసుకురాగలిగిన వ్యక్తివై నువ్వు ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన చూస్తే రే వాడు ప్రార్థన చేసేవాడు, వాడి జోలికి మనం పోకూడదు. సార్ నేను అలాంటి వాటిల్లో పాల్గొనండి, నేను పలాంది తీసుకోను. తీసుకొని అన్నాడుగా, వదిలేంట్రా, వాడికి తెలిసిందంతా యేసుప్రభు భక్తే, ఎందుకురా వాడితో మనకి ఇబ్బంది, వాడు మనతో మంచిగానే ఉంటున్నాడుగా, అవసరమైతే వాడికి ఏదైనా సాయం చేద్దామనే మనసు రావాలా. కొంతమంది అన్యులు చూడండి, ఇంటి పక్కనే ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రైస్తవులు ప్రార్థన చేస్తుండగా వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు ఇంటికి వచ్చి సమస్యతో, మీరు యేసుప్రభుకు ప్రార్థన చేస్తారండగా, మా కోసం ఒకసారి ప్రార్థన చేయవా? ఏంది నీకోసం ప్రార్థన చేయాలా అన్నావు అనుకో, అట్నుంచి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడమే కదా, ఆ వ్యక్తికి ప్రార్థన అలవాటు చేయగలిగితే ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నావో అక్కడే కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, గమనించండి. కీర్తనలు 42వ కీర్తన 3వ వచనములో ఒక మాట రాస్తున్నాడు. ఆ మాట త్వరగా చదువుతారా? చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవునికి అవమానం మన ద్వారా కలుగుతుందని అంటే ఎట్లా తెలుసా? సింపుల్గా చెప్తా వినండి. మా దేవుడు ఎంతో గొప్పోడండి, మా దేవుడు ప్రార్థన చేస్తే వినేవాడు, ఎంత మంచి దేవుడు అని చెప్తూ ఉంటాం. చెప్పి 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 విని 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 ఏదో ఒక పరిస్థితిలో కూలబడిపోతాం. చూసారా? ఏదో ఒక పరిస్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటాంగా. అప్పుడు పక్కన అన్యులు లేకపోతే క్రైస్తవులు కానీ ఎవరైనా వచ్చి, ఏమైంది ఇప్పుడు నీ ప్రార్థన? తెగ చేసావుగా, ప్రార్థనలు చేసిన కాడి నుంచి తెగ ఉపవాసం ఉన్నావుగా, ఇదేనా నీ దేవుడు నీకు చేసింది? ఇట్లాంటి దేవుడా? ఈ రకంగా ఉంటాడా? మా దేవుడు చూడండి ఎంత బాగున్నాడు అని అంటారు. చూడండి,
ఒకప్పుడు నువ్వు హైప్గా ఉండి తర్వాత పడిపోయి ఈ రకంగా నువ్వు ఉంటే నీ భక్తి దేవునికి అవమానం, నిన్ను చూసి నలుగురు దేవుణ్ణి అవమానపరిచే స్థితిలో ఉంటావు. అలా ఉండడానికి వీలు లేదు క్రైస్తవ జీవితం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, నేను ఒక 4 రిఫరెన్సులు గబగబా చెప్తాను, త్వరగా చదివేసేయండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. రైట్. మరొకటి చూడండి, యాకోబు 4:4, జేమ్స్ 4:4. అది ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఫస్ట్ ఏంటిది? ఇందాకలా చదివింది, సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకోండి, అప్పగించుకోండి. 2, ఈ లోక స్నేహం ఎవరితో వైరం? ఎవరితో పెట్టుకుంటున్నావు పోరాటం, యుద్ధం ఎవరితో పెట్టుకుంటున్నావు? లోకంతో స్నేహం చేసామనుకో దేవుడితో యుద్ధమే. కాబట్టి నీ స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మరొకటి చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-7 వరకు. యోబు గ్రంథము, అది నీవు జాగ్రత్తగా, అందరూ బైబిల్ తెరిచి మాట చూడండి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుడు, సర్వశక్తుడు దేవుణ్ణి నీవు బ్రతిమాలుకొని ఎడల అది నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ఆమేన్ చెప్పండి. నీ తోటి వారితో ఒక మాట చెప్పండి, నేను చెప్తాను. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ఆమేన్ చెప్పండి. ఎంత మంచి మాట. గమనించండి, మరొక మాట చదివిస్తాను, అది చదివించి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుటంబమును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటన్నిటిని పెట్టుకొని నువ్వు ఉన్నావనుకో, ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఏం చెప్పానండి? ఎంతకాలం నువ్వు తడువు చేస్తావు? తడువు చేసే అలవాటు వచ్చేస్తుంది నీకు. నిర్లక్ష్యం చేద్దాంలే, దేవుని మందిరానికి చూద్దాంలే, దేవునితో సహవాసం అంట ఆలోచన చేద్దాంలే అనే విధానంలోకి వచ్చేస్తావు. ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినంత కాలం 2 తలంపులు కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావు. అంతేకాకుండా ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినంతకాలం దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు. కానీ ఇలాంటి విధానాన్ని నువ్వు వదులుకుంటే, ఇలాంటి విధానాన్ని నువ్వు విడిచిపెట్టి, యోబు గ్రంథము 8వ అధ్యాయంలో చెప్పినట్టుగా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకగలిగితే, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలుకోగలిగితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే, యథార్థంగా ఉండగలిగితే, ఆయనను బ్రతిమాలుకోగలిగితే, పరిశుద్ధంగా ఉండగలిగితే ఆయన నీ మీద మనసు పెట్టుకుంటాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? అమ్మాయి అబ్బాయి ఎక్కడన్నా కనపడ్డారు అనుకోండి, అబ్బా భలే ఉంది ఈ అమ్మాయి, లవ్ చేసేసేయాలి. ఈడు మనసు ఎక్కడ బారేసుకున్నాడు అని ఫ్రెండ్స్ అడిగితే, అదిగో వస్తుంది చూడు నా కలలు రాని, అక్కడ పడేసుకున్నా అంటాడే. లేచిన కాడి నుంచి దాని మీదే శ్రద్ధ. ఏమకు కూడా ఎవరి మీద శ్రద్ధ? లేచిన కాడి నుంచి ఆ గ్రీకు వీరుడి మీదే శ్రద్ధ. ఇక ఎటు పోదు, అన్నం తిన్నా అదే, నిద్రపోయినా అదే, వాడు స్నానం చేసినా అదే, కాలేజీకి బోధన అదే, లెక్చరర్ పాఠం చేసిన అదే, తిరుగుతూ ఉంటుంది ఆడ కళ్ళ ముందిట్ట భూచక్రం తిరిగినట్టు. తిరిగి 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 ఏదో రోజు గాలిపోద్ది అది. ఇలా శ్రద్ధ ఎక్కడుంటుంది?
24 గంటలు ప్రేమిస్తున్న ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ చెప్పానో తెలుసా? ఇక్కడ ఉంది అసలైన మాట. నువ్వు నిజంగా దేవుని శ్రద్ధను ఏమంటారు, దేవుని అటెన్షన్ నువ్వు గ్రాబ్ చేయగలగాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? నీవు ఆయనను జాగ్రత్తగా వెతకాలి, ఆయనను బ్రతిమాలుకోవాలా, యథార్థతలోనికి రావాలా, పరిశుద్ధతలోనికి రావాలా. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు ఎట్లా ప్రేమించుకొని ఎప్పుడు 24 గంటలు ఎట్టే ఉండాలనుకుంటారు చూసారా? అట్లా నీ మీద మనస్సు పెట్టుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యి బాబు ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెబుతున్నారు ఏంటి అనుకుంటారా? అర్థం అవ్వాలని చెప్పా, పెడర్థం తీసుకోవద్దే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు అనుకోండి, 24 గంటలు భర్తకి ఏ ధ్యాస ఉంటుంది? పెళ్ళాం మీద ధ్యాసే. అవునా కాదా? అవునా కాదా? అయ్యో బాబోయ్, పెళ్ళైన వాళ్ళు అసలు తలకాయలు ఊపుతలే, తలకాయలు పెట్టుకుంటున్నారండి. శ్రద్ధ లేదా మీ ఆయన మీద? శ్రద్ధ ఉండబట్టి బతుకున్నావు, లేకపోతే ఇల్లారిపోయేది ఎప్పుడు. ఆయన శ్రద్ధ పెట్టి నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి ఇల్లు గడుపుతూ ఉంది. చూడండి, కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎంత మనసులు ఎలా ఉంటాయండి, మాట ఎలా ఉంటుందండి, ప్రేమ ఎలా ఉంటుంది కదా? నిజంగా నువ్వు గనక 2 తలంపులు లేకుండా, అయ్యా ఈయనయ్యా తర్వాత ఆడుకుందు, 2 తలంపులు కలిగిన వ్యక్తిగా కాకుండా, తడువు చేసే వ్యక్తిగా కాకుండా, సందేహాలు కలిగిన వ్యక్తిగా కాకుండా నువ్వు ఉండగలిగితే, పూర్తిగా ఆయనను విశ్వసించగలిగితే, కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎలాంటి మనసు కలిగి ఉంటారో నీ మనసు ఆయన మనసు ఒకటైపోద్ది. ఆమె చెప్పరే? వద్దా మనసు? ఎందుకులే ఆదివారం పెట్టుకొని పోదాం మందిరంలో వేసిపోదాం, మళ్ళీ ఆదివారం వచ్చాక తెలియచుకుందాం అంటారా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తే చూడండి. లేచేటప్పుడు ఎట్లా వేస్తారండి? ఇట్లా అనుకుని లేస్తారా లేదా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇట్లా అనుకుంటారా? ఇలా లేవటం తెలీదా మీకు? అయ్యి బాబు ముగిచ్చేస్తానండి బాబు, కొత్త రెస్పాండ్ అవ్వండి. అసలైన మాట అక్కడే ఉంది. ఎంత కోటింగ్ పడ్డా లాస్ట్లో బ్లెస్సింగ్ చెబుతున్నానండి బాబు, కాస్త జాగ్రత్తగానండి. మీకు చెప్పాలంటే వాక్యం ఎట్ట చెప్పాలని ఎంత టెన్షన్ పడి వచ్చాను. కాస్త మీరు అంటున్నారు దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేచేటప్పుడు ఎట్లా వేస్తారు? ఇటు దులుపుకొని లేస్తారా? మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? ఆ వాక్యం విని విని కూర్చొని పోయే మూమెంట్లో, పైకి పోయే మూమెంట్లో కాదు, ఇంటికి పోయే మూమెంట్లో ఇట్లా అనుకుని లేచి వాక్యం ఆడ వదిలేసి వెళ్ళిపోతుంటాం. ఆశీర్వాదాలు, దీవెనలు, కృప మొత్తం నువ్వు కూర్చున్న కాడ వదిలిపెట్టి ప్రాచీన స్వభావం అంటామే. ఏలియా గారు వెళ్ళిపోతా ఎలీషా గారికి దుప్పటి వదిలిపెట్టిపోయాడు పెద్ద ఆయన. ఆ దుప్పటి ఈయనకు అభిషేకం 2 అంతలకి ఇస్తే మనం వేసుకునే దుప్పటి దరిద్రాన్ని 2 అంతలు వేసుకుని ఇంటికి పోతుంటుంది. అంత వ్యత్యాసం ఉంది మనకి. ఈ 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 విధానాలు నీకొద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత నీతిగా ఉంటావో నీ నివాస స్థలం అంతగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దా. అప్పుడు ఎలా నీ స్థితి ఉంటుందో ఆ మాట చెప్పి ముగించేస్తాను. వృద్ధి కలిగిద్ది, బ్లెస్సింగ్ వచ్చింది అంటాగా ఎలా ఉంటుందో అది కూడా చూపించేస్తా. చూడండి 7లో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు ఎలా ఉంటావంట? మహా అభివృద్ధి నొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీతోటి వారికి ఆ మాట చెప్పండి. ఏమని చెప్తారు? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధి నొందుతావు. ఆమేన్ చెప్పండి. చూడండి, సింపుల్గా అర్థమయ్యేటట్టు మరలా జ్ఞాపకం చేస్తాను. నువ్వు తడువు చేయకుండా నీ విధానాన్ని మార్చుకో, యేసయ్యను స్వాధీనపరచుకో, ఆయన వశపరచుకో. ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉండకుండా ఆయన తలంపులోకి వచ్చేసి, ఆయన తలంపులోకి వచ్చిన తర్వాత ఆయన నామమును గౌరవించే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ 8వ అధ్యాయం యోబు గ్రంథంలో చదవబడిన 5 నుంచి 7 వరకు ఉన్న వచనాల్లో ఉన్న ప్రతి దీవెన, ఆశీర్వాదము యేసు నామములో దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. రైట్, అందరం కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.
అందరూ త్వరగా, సమయం లేదు. ఈరోజు నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయాలని దేవుడు మాట్లాడాడు. నువ్వు నీతిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు యథార్థంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. నువ్వు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయనను నీవు శ్రద్ధగా వెతకాలని. ఎందుకో తెలుసా? ఆయన మనస్సును నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయన మనస్సు నీకు ఇస్తాడు. ఈరోజు నీకేం కావాలా? డబ్బులు కావాలా? అయ్యా మా పిల్లడికి ఉద్యోగాన్ని ఇవ్వయ్యా, నా కొడుకు మంచి సహకారినివ్వయ్యా, నా కూతురికి మంచి భర్తనివ్వయ్యా, నాకు ఆస్తినివ్వయ్యా, అంతస్తునివ్వయ్యా, పలుకుబడినివ్వయ్యా, నాకు డబ్బు, ఐశ్వర్య, అందం, ఇది కాదు నువ్వు కోరుకోవాల్సింది. అయ్యా నాకు నీతిని దయచేయ్యా. 2 తలంపులు నాలో ఉన్నాయి. నేను నీ నామాన్ని ఇంతకాలం ఆ 2 తలంపుల వల్ల అగౌరవపరుస్తూ వచ్చా. నువ్వు నా కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానాన్ని నా నిర్లక్ష్యం వల్లే నేను స్వాధీనపరచుకోలేకపోయా. ఈరోజు అలాంటి స్థితి నాకొద్దు నాయన. ఆ స్థితిని నేను విడిచిపెడుతున్నా. నీ దగ్గరకు వస్తున్నాను. ఈ లోకంలో ఉన్నది నేను ఆశించట్లేదు, కానీ నీవే కావాలని నేను ఆశపడుతున్నా. నిజంగా ఇలాంటి ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన వెతుకుతున్నావుగా, ఆయన నీకు కనబడతాడు. అయ్యా నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, సహాయం చేయనగానే యథార్థతలోనికి నడిపిస్తాడు. నువ్వు పవిత్రుడుగా ప్రభువా, నేను కూడా పవిత్రంగా ఉండాలనుకున్నా, పరిశుద్ధతనిస్తాడు. ఇవన్నీ చేసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీతిమంతుని నివాసమునకు కావలసిన అన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీతిమంతుని నివాసం వర్ధిల్లుతుందని అక్కడ రాశాడు. ఈరోజు నువ్వు నీతిమంతురాలుగా ఉంటావా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నువ్వు వస్తున్న సంఘాన్ని దేవుడు దీవించాలి, వర్ధిల్లు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రారంభం కొద్దిగానే ఉండొచ్చు నీ లైఫ్లో బ్లెస్సింగ్, కానీ గుర్తుపెట్టుకో, కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెనక ఆశీర్వాదం, దీవెన వెనక దీవెన. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను మహా అభివృద్ధిలోనికి నడిపించేంతవరకు కూడా తోడుగా ఉండి మహా అభివృద్ధిలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. చిన్న ప్రార్థన చేస్తావు మనసులో, అయ్యా ఈరోజు నుంచి నేను 2 తలంపులకు స్వస్తి చెప్తున్నా. మంచి రోజులు చూస్తున్నా, చెడు రోజులు చూస్తున్నా, వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నా, వీళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నా. నీ నామానికి నేను ఎంతో అవమానం తీసుకొస్తున్నా. ఈ రోజు నుంచి నీ నామానికి అవమానం తీసుకొచ్చే పని ఏది నేను చెయ్యను. ఇంతకాలం నా కొరకు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టా. నా నిర్లక్ష్యమై వాటిని స్వాధీనపరచుకోలేకపోయింది. కానీ ఈ రోజు నుంచి శ్రద్ధగా నేను వెతుకుతా. నువ్వు నా కొరకు ఉంచిన ప్రతి దీవెన, ఆశీర్వాదం, నీ చిత్తాన్ని నేను స్వాధీనపరచుకుంటా అని చిన్న ఈ ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డ, తప్పక యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 7 వరకు ఉన్న ప్రతి మాట దేవుడు నీ కుటుంబంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో మంచు నెల పడిన విత్తనం వల్లే నూరంతల ప్రతిఫలింపజేయండి. అయ్యా ఫలింపునకు ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన అడ్డులన్నింటినీ తొలగించండి. నూరంతలుగా ఫలించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఉన్నాను. ఈ దినమును మీరు మాతో మాట్లాడారు. ఎంతకాలం నిర్లక్ష్యంలో ఉంటావు? చేసి నిర్లక్ష్యం చాలా విడిచిపెట్టమన్నావు. ఎంతకాలము అయ్యా 2 తలంపుల్లో ఉంటారని మాట్లాడారు. ఆ తలంపుల నుంచి మేము బయటకు వస్తున్నాం. ఎంతకాలము మీ నామాన్ని అగౌరవపరిచే వారిగా ఉంటామని మీరు మాట్లాడారు. ఇక మీ నామాన్ని మేము గౌరవించే వారిగా ఉంటాము. విన్న వాక్యమును బట్టి మమ్మల్ని దీవించినందుకు, బలపరిచినందుకు వందనాలు. చివరిగా నువ్వు విడుదల చేసిన ఆశీర్వాదము మాట యోబు గ్రంథంలోది, అది మేము తీసుకొని మా ఇంటికి వెళుతున్నాము నాయన. నీతిమంతుని నివాసములుగా మా నివాసాలు మారిపోబోతున్నందుకు మీకు వందనాలు. అట్టి నివాసములుగా మావి మార్చినందుకు మీకు వందనాలు. అట్టి వృద్ధిని, మహా అభివృద్ధిని మాలో కలగజేసినందుకు మీకు వందనాలు నాయన. ఈరోజు ఇదంతా మిమ్మల్ని బట్టి, కాబట్టి మీకు లెక్కలేనన్ని వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అల్పుడనైన నన్ను నీ బిడ్డలతో మాట్లాడడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు తెలియజేస్తూ, అయ్యా ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు లెక్కలేనన్ని వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ,
యేసుని పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.